బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా నంద్యాల మండలం భీమవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాతృమూర్తుల ఆత్మగౌరవ భంగపాటుకు నిరసనకు వెళ్తున్న వైసీపీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డిని ఇంటిని పోలీసులు ముట్టడించారు. ఇక నిరసనకు వెళ్లేందుకు పర్మిషన్ లేదంటూ పోలీసులు కృష్ణారెడ్డిని అడ్డుకున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ కృష్ణారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. దీంతో కాసేపు పోలీసులకు కృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నంద్యాల జిల్లా నంద్యాల మండలం భీమవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాతృమూర్తుల ఆత్మగౌరవ భంగపాటుకు నిరసనకు వెళ్తున్న వైసీపీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఇంటిని పోలీసులు ముట్టడించారు. ఇక నిరసనకు వెళ్లేందుకు పర్మిషన్ లేదంటూ పోలీసులు కృష్ణారెడ్డిని అడ్డుకున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ కృష్ణారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. దీంతో కాసేపు పోలీసులకు కృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నూర్ బాషా అందిస్తారు. నూర్ బాషా, చెప్పండి, ఎందుకు పోలీసులు కృష్ణారెడ్డిని ఇంటిని ముట్టడించారు? ఇప్పుడు తాజా పరిస్థితులు ఏంటి? వెన్నెల, మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒకే వర్గంలో ఆ వర్గ విభేదాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఒక నెల నుంచి కూడా ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, అదే పార్టీకి చెందిన జెడ్పీటీసీ గోపవరం గోకులకృష్ణారెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే 10 రోజుల క్రితము ఇదే జెడ్పీటీసీ గోకులకృష్ణారెడ్డి స్థానికేతరులు అనే అంశం మీద ఒక యాత్రను తలపెట్టారు. ఆ యాత్రను పోలీసులు పర్మిషన్ లేదంటూ నిలుపుదల చేశారు. అనంతరం నిలుపుదల చేసిన తర్వాత గోకులకృష్ణారెడ్డి మౌనం ద్వారా తన నిరసన వ్యక్తం చేశారు. అయితే ఒక 2 రోజుల క్రితము ఇదే ఎమ్మెల్యేకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం జరిగింది. అంటే మీ అమ్మ మొగుడు వచ్చారు అనేటువంటి అసభ్యకరమైనటువంటి తప్పుడు పోస్టు పెట్టడం వల్ల జెడ్పీటీసీ గోకులకృష్ణారెడ్డి, ఇది ఏ విధంగా పెడతారు మీరు? తల్లుళ్ళు మాతృమూర్తులకు మీరు హేళనగా ఇంత హేళనటువంటి పోస్టు మీరు ఎట్లా పెడతారు, ఎవరికి ఉద్దేశించి పెట్టారు అనేటువంటి విషయంలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. నేను దానికి సంబంధించి మాతృమూర్తుల ఆత్మగౌరవ సభ అనేసి నిరసన దిశ చేపట్టడం జరిగింది. అయితే నిన్న ఎస్పీ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా పోయి పర్మిషన్ కూడా అడగడం జరిగింది. అయితే నేను పర్మిషన్ మా నిరసన చేసేందుకు పర్మిషన్ లేదంటూ పోలీసులు జెడ్పీటీసీ గోకులకృష్ణారెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. అయితే ఇదే సమయంలో వారి తల్లి భక్తవత్సలమ్మ ప్రస్తుతం భీమవరం గ్రామ సర్పంచ్ కొనసాగుతున్నారు. అయితే భక్తవత్సలమ్మ పోలీసులను దాటుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఎప్పుడు కూడా నేను ఇలాంటి రాజకీయంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి రాజకీయ నాయకులు నేను ఎప్పుడు చూడలేదు. పుట్టినప్పటి నుండి కూడా నేను రాజకీయ కుటుంబంలో పుట్టాను. ఇంత భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం చేసేటువంటి నాయకులు నేను ఎప్పుడు చూడలేదు. ఇదే అంశాన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్తాను. ఈ ఎమ్మెల్యే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, మాతృమూర్తులు స్త్రీలను అగౌరవపరిచేటువంటి పోస్టులు పెట్టడము ఇది సరైన పద్ధతి కాదు.
అనుకుంటూ అని చెప్పి పోలీసులు దాటి మంటవసరంలో తల్లి వెళ్ళిపోయారు. ఇదే సమయంలో జెడ్పీటీసీ గోగుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ దీక్ష చేపట్టేదే, ఎంతమంది పోలీసులు వస్తారు వేచి చూస్తాను, నన్నైతే ఇలా ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా దీక్ష చేసి చేసేదే అని తేల్చి చెప్పారు జెడ్పీటీసీ గోగుల్ కృష్ణారెడ్డి. థ్యాంక్ యూ భాష.